ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇది ఢిల్లీ విమానాశ్రయంలో జరిగిన ఒక నిజమైన సంఘటన. మామూలుగా ప్రయాణాలు అంటేనే చాలా మందికి టెన్షన్ కదా! రద్దీ, హడావిడి. కానీ ఆ రోజు అక్కడ అంతకు మించిన డ్రామా నడిచింది. ఒక 60 ఏళ్ల పైబడిన వృద్ధుడు. ఆయనే అరవింద్ శేఖర్. చాలా నిరాడంబరంగా పాతకాలం నాటి దుస్తుల్లో ఉన్నారు. ఎంతో ప్రశాంతంగా కౌంటర్ దగ్గరికి వచ్చారు. అతని కళ్ళలో లోతైన ఏదో ఆలోచన, ఒక చిన్న అలసట కూడా కనిపించాయి. అతను తన ఆన్‌లైన్ టికెట్ వివరాలు ఇచ్చారు. కానీ అక్కడ ఉన్న ఇద్దరు యువ సిబ్బంది. వారి ముఖాల్లో కొంచెం అహంభావంగా ఉంది. చిరాకు కనిపించాయి. అరవింద్ శేఖర్ గారి దుస్తులు చూసి ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వడం లేదు. ఏదో సాంకేతిక సమస్య ఉందంటూ మాటలు చెప్పి ఏకంగా టికెట్‌ని చింపి పడేశారు. అరవింద్ శేఖర్ గారు శాంతంగానే అడిగారు. అమ్మా! నాది ఆన్‌లైన్ టికెట్. ఇప్పుడే తీశాను. దయచేసి మళ్ళీ చూడండి. కానీ సిబ్బంది వినలేదు. పైగా మీకు సమయం లేదు. మాకు అంతకంటే లేదు. వెళ్ళండి అంటూ చాలా అగౌరవంగా మాట్లాడారు. ఆయన ఒక్క క్షణం నిలబడ్డారు. అతని కళ్ళల్లో అవమానం కనిపించింది. కానీ అతని ముఖంలో ఒక నిప్పురవ్వ లాంటి దృఢత్వం, ఒక సంకల్పం మెరిసింది. ఆయన అక్కడి నుంచి మౌనంగా వెనుదిరిగారు. కానీ అదే అసలు కథకు నాంది. అరవింద్ శేఖర్ గారు విమానాశ్రయంలో ఒక పక్కన వెళ్లారు. తన పాత మోడల్ ఫోన్‌ని తీసి ఒక నంబర్‌కి డయల్ చేశారు. అవతల వైపు నుండి ఒక సీరియస్ వాయిస్. ఆయన కేవలం కొన్ని మాటలు మాత్రమే మాట్లాడారు. ఆ స్వరం నిశ్శబ్దంగా ఉన్న అందులో ఉన్న బరువు ఆ పరిసరాలనే మార్చేసింది. ఆయన తీసిన ఆ ఒక్క ఫోన్ కాల్ ఆ విమానాశ్రయం గమనాన్నే మార్చేస్తుందని, అక్కడ ఉన్న వందల మంది ప్రయాణికులను ఆపివేస్తుందని ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు. ఆయన ఫోన్ పెట్టేయగానే విమానాశ్రయం అంతా ఒక్కసారిగా అలజడి. ఎటు చూసినా గందరగోళం. అన్ని విమానాలు నిలిపివేయబడ్డాయి. వీఐపీ కేస్ కారణంగా దయచేసి సహకరించండి అంటూ అనౌన్స్‌మెంట్లు మారుమోగాయి. ప్రయాణికులంతా షాక్‌లో ఉన్నారు. అధికారం అంటే ఇది. కొంతసేపటికి అరవింద్ శేఖర్ గారు మళ్ళీ ఆ కౌంటర్ దగ్గరికి వచ్చారు. ఈసారి ఒంటరిగా కాదు. అతని వెనుక ఎయిర్‌లైన్ సీనియర్ అధికారులు, ఇంకా డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉన్నతాధికారులు పరుగు పరుగున వచ్చారు. ఆ ఇద్దరు సిబ్బంది వారిని చూసి షాక్‌లో, భయంతో వణికిపోయారు. ఆ అధికారి ఆ సిబ్బందిని చూపిస్తూ, సార్ క్షమించండి, మా సిబ్బంది ఘోరమైన తప్పు చేశారు అని గద్గద స్వరంతో అన్నారు. అప్పుడు అరవింద్ శేఖర్ గారు నెమ్మదిగా తన అసలు గుర్తింపును వెల్లడించారు. ఆయన మామూలు మనిషి కాదు. భారతదేశ పౌర విమానయాన రంగానికి ఒకప్పుడు అత్యున్నత అధికారి, డీజీసీఏ మాజీ చైర్మన్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సీనియర్ సలహాదారు. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఆ సిబ్బందితో గంభీరంగా అన్నారు. నా టికెట్ చింపేయడం నాకు కోపం తెప్పించలేదు. కానీ ఒక వృద్ధుడి పట్ల చూపిన ఆ అగౌరవం, ఆ మానవత్వం లేని ప్రవర్తన నన్ను బాధపెట్టింది. మీరు ప్రజలకు సేవ చేయడానికి ఇక్కడ ఉన్నారు. వారిని అవమానించడానికి కాదు. ఈ సంఘటనతో అక్కడికక్కడే కఠిన చర్యలు తీసుకున్నారు. ఆ ఇద్దరు సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేశారు. అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా విమానయాన సిబ్బంది అందరికీ వృద్ధుల పట్ల మర్యాదగా ఎలా ప్రవర్తించాలో ప్రత్యేక శిక్షణ తప్పనిసరిగా చేశారు. మళ్ళీ ఇలా జరిగితే లైసెన్స్ రద్దు చేస్తామని డీజీసీఏ ఆ ఎయిర్‌లైన్ తీవ్రంగా హెచ్చరించింది. ఒక చిన్న పొరపాటు ఒక పెద్ద మార్పుకు ఎలా దారితీసిందో ఈ సంఘటన నిరూపించింది. అరవింద్ శేఖర్ గారు తన పని అయిపోయింది అన్నట్లుగా కనిపించారు. ఆయనకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తామన్నా తిరస్కరించారు. నిజమైన మానవత్వం ఇక్కడ ఈ జనంలో కనిపిస్తుంది. నేను కోరుకుంది కేవలం గౌరవం. అది నాకు కాదు, నాలాంటి ఎందరో వృద్ధులకు అని చిరునవ్వుతో చెప్పి మామూలు ప్రయాణికుల మధ్యలో వెళ్ళి కూర్చున్నారు. గుర్తుంచుకోండి, వృద్ధులు మన సమాజానికి భారం కాదు, మూల స్తంభాలు. వారి అనుభవం, వారి జ్ఞానం మనకు దారి దీపం. వారికి మనం ఇవ్వాల్సిన కనీస బహుమతి గౌరవం. ఈ కథ కేవలం ఒక సంఘటన కాదు, మానవత్వం పట్ల మనకున్న బాధ్యతకు నిదర్శనం. అందుకే ఎప్పుడూ గుర్తుంచుకోండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. గౌరవించు, గౌరవం పొందు. వృద్ధులు మన వారసత్వం.